హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మేమైతే మామిడికాయ పచ్చడి చేస్తున్నాము. మామిడికాయలు అయితే ఫస్ట్ కడిగానండి, తుడిచి గాలికి ఆరబెట్టాను. ఆరిన తర్వాత ఇలా పొట్టు తీస్తున్నాను. ఇలా మామిడికాయలు అన్నింటికి పొట్టు తీసానండి, ప్లేట్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేస్తున్నాను. లోపల జీడి ఉందండి, జీడి తీసేస్తున్నాను. ఇవి లేత మామిడికాయలు కదా అండి, పిక్క ఉండదు. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆవాలు అయితే ఎండబెట్టాను కదా, అవి మిక్సీ పట్టుకుంటున్నాను. పచ్చి ఆవాలు, సాల్ట్ అండి, కొంచెం సాల్ట్, తర్వాత ఆవపొడి కూడా కలపాలండి. ఆవపొడి అండి, సాల్ట్, ఆవపొడి కలిపాను. నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా వేయాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇలా పోపు పెట్టుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు అయిన తర్వాత ఇలా కిందికి దించేసుకొని చల్లారిన తర్వాత కారపొడి వేసి మామిడికాయ ముక్కలు అందులో వేసి కలుపుకోవాలండి. ఇలా పచ్చడి రెడీ అయింది. దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. 2 డేస్కి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా బాగుంటుందండి పచ్చడి చూడగానే ప్రాణం ఆగదు కదా అండి. మా అమ్మ కూడా అలాగే వేసుకొని టేస్ట్ చూసింది. థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.